నంద్యాల మెప్మా కార్యాలయంలో జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. అసలు ఏం జరిగింది, ఎందుకు వచ్చారు వివరాల కంటే నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి మెప్మా కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్పీలు గత కొంతకాలంగా జిల్లా అధికారి శోభాపై మధ్య వివాదం చోటు చేసుకుంది. పొదుపు గ్రూపులకు అనుసంధానంగా ఉన్నటువంటి ఆర్పీలు గత కొంతకాలంగా అధికారుల మద్యం పొదుపు సంఘాలపై అదేవిధంగా మాట పెరగడంతో కొట్టుకోవడం కూడా జరిగింది. అయితే ఆర్పీలు ధర్నాలు చేపట్టారు, ఉద్యమాలు చేశారు. చివరికి ఆర్పీలను విధుల నుంచి తొలగిస్తారని సమాచారం రావడంతో వెంటనే ఆర్పీ సంఘాలు విజయవాడలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు నంద్యాల మెప్మా జిల్లా అధికారి శోభాపై ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్పీలను తొలగించి కొత్త వారిని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారని, మా కడుపులు కొట్టొద్దని గత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామని, ఉన్నవాళ్ళంగా మమ్మల్ని తీసేస్తే మా బతుకులు ఏమైపోతాయంటూ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా విచారణ కొరకు అధికారులు ఆదేశించడంతో కర్నూలు నుంచి జిల్లా అధికారులు మెప్మా కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఆర్పీలు విచారణకు వచ్చే అధికారులపై విరుచుకుపడ్డారు. మేము తలుచుకుంటే పొదుపు సంఘాలు ఎలా ఉంటాయి అంటూ విరుచుకుపడ్డారు. వారు పడుతున్నటువంటి ఇబ్బందులను, వారి బాధలను జిల్లా అధికారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా విచారణకు అధికారులు మాట్లాడుతూ అధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ విచారణ చేపట్టడం జరిగిందని, వీరిచ్చినటువంటి ఫిర్యాదులు విచారించడం జరిగిందని, వీటిని ఉన్నతాధికారులకు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. 3 నెలల నుంచి ఎట్లుంటున్నారు మేడం? మీరు 3 నెలల నుంచి ఈయన తింటున్నారు కదా, ఈయన తీసుకొచ్చుకుంటున్నారు, మీరు పోవట్లేదా? మేము అసలు వాష్రూమ్ పోవటం లేదమ్మా, ఇక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది, నేనైతే పోవటం లేదు. ఉదయం నుంచి అట్లనే బస్సు మాట్లాడుకున్నాం సార్, బస్సు పోవాలని. మాకు స్టాఫ్ వద్దు, మాకు ఇక్కడంతా మార్చండి. మీరు ఎందుకంటే పాత గతంలో పీడీ గారు ఉన్నప్పుడు లక్ష్మీకుమార్ సస్పెండ్ అయిన తర్వాత ఆమెకి ఇచ్చిన ఏరియాలు నాకు ఇస్తే నేను చూడలేను అని చెప్పి నేను అప్పుడే వెంటనే మేడంకి చెప్తే మేడం ఏమన్నారంటే ఎవరికో ఒకరికి ఇన్ఛార్జ్ అయితే ఇవ్వమ్మా అని చెప్పారు అని అంటే నేను అప్పుడు శ్రీదేవికి ఇచ్చాను. అమ్మాయి అయితే కొంచెం గట్టిగా అర్చనా చెప్పినా చేస్తుందని చెప్పి ఉద్దేశంతో ఇచ్చాను. తను కూడా అందరు సీఓలు కలిసి ఆమెకి ఎందుకు ఇస్తున్నారు, నేను తర్వాత మా బ్రదర్ చనిపోవడంతో నేను వెళ్ళిపోయాను లీవ్లో 9 days అక్కడే. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మాకు ఈ యొక్క నంద్యాల మున్సిపాలిటీకి మేము కర్నూలు జిల్లా నుండి రావడం జరిగింది. మనకు నంద్యాల మున్సిపాలిటీలో ఆర్పీలు తొలగిస్తామని చెప్పేసి ఒక అపోహ ఉంది. దానిపైన ఎండీ గారికి ఆర్పీలంతా అర్జీ ఇవ్వడం జరిగింది. దానిపైన ఎండీ గారు మాకు 5 మంది సభ్యులతో కమిటీ పెట్టి దాన్ని విచారణ చేయమని చెప్పడం జరిగింది. ఆ విషయమే మేము ఇక్కడికి వచ్చి ఆర్పీలతో మాట్లాడడం జరిగింది. ఆర్పీలు చెప్పిన విషయాలు రాసుకొని అలాగే మన సీఎం గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏం జరిగింది అనేది కనుక్కొని మేము కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని దానిపైన మేము రిపోర్ట్ చేసి ఎండీ గారికి సబ్మిట్ చేస్తాము. చేసిన తర్వాత మళ్ళీ సార్ గారు తదుపరి చర్యలు ఏం తీసుకుంటారనే దానిపైన మేము వెయిట్ చేయాల్సి ఉంటుందండి. సార్ కొంతమంది వేతనాలు చేయడం లేదు, పనులు చేయము వెళ్ళిపోతూ ఉంటున్నారు. అంటే మేము లేని పొదుపు లేదంటే గ్రూపే లేదంటున్నారు. ఇప్పుడు చూడండి, పొదుపు లేదు, వీళ్ళు లేని గ్రూపు లేదు అనుకోవడం, మనం గతంలో కూడా ఆర్పీ లేరు, అది జరిగింది పని. కానీ బట్ అలా అని కాదు, ఆర్పీల వ్యవస్థ అనేది ఒక పెద్ద అసెట్ మనకు. వాళ్ళ ద్వారా మనకు సంఘాలు అనేవి బలోపేతం అవుతున్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క వనరులను మనం కాపాడుకోవాలి, వాళ్ళని ఇంకా బలోపేతం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. వాళ్ళకి ఏదైనా సమస్యలు ఇచ్చినప్పుడు మనము దాన్ని అక్కడే సమన్వయంగా ఇది చేసుకోవాలి, సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. కానీ ఇలాంటి ఇష్యూస్ వస్తుంటాయి. కానీ బట్ మనకు ఇక్కడ కొంచెం తీవ్రంగా ఉంది కాబట్టి ఒక ఎంక్వైరీ కమిటీ పెట్టి ఎండీ గారు దీన్ని కరెక్ట్గా విచారణ చేసి మాకు రిపోర్ట్ పెట్టమని చెప్పడం జరిగింది. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.